ఎస్. గుడ్ ఈవినింగ్ బస్. గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనకు ఏపీ గ్రామ సచివాలయంకు సంబంధించిన రిక్రూట్మెంట్ 2022 ఎగ్జామ్స్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగినది. ఆ, దీని గురించి డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి మీరు అడ్డా 247 తెలుగు ఛానల్లో మీరు దీని గురించి చెక్ చేసుకోవడానికి ఈజీగా చెక్ చేసుకోవచ్చు బస్. ఇక్కడ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 200. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం హ్యాడ్ రిలీజ్ ద earlier released the recruitment notifications for the recruitment of the 16,207 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది బస్. లాస్ట్ డేట్ అప్లై మొత్తం అది అయిపోయింది. ఓకేనా, రిక్రూట్మెంట్ 7th 15th అప్లై డేట్ అయిపోయింది. ఇప్పుడు గ్రామ సచివాలయంకి ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది పంచాయత్ సెక్రటరీ కానీ, యానిమల్ హస్బెండరీ అండ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, విలేజ్ సర్వేర్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ. ఓకేనా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. దాని ఎగ్జామ్ అనేది కొద్దిగా డిలే అయింది ఎందుకంటే కోవిడ్-19 వల్ల బస్. ఓకేనా, క్యాండిడేట్ హూ అప్లైడ్ ఫర్ ద గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ కెన్ గో త్రూ ద ఎగ్జామ్ డేట్స్, రీడ్ బిలో ద టు నో ది అబౌట్ ద పోస్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్స్, వేకెన్సీస్, ఏజ్ లిమిట్. ఓకేనా, ఇవన్నీ మీకు అందరూ తెలిసిందే. ఈ ఎగ్జామ్ డేట్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది బస్. ఓకేనా, నోటిఫికేషను 9th జనవరి. ఓకే, నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 11th జనవరి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 11th జనవరి అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఇదంతా అయిపోయినది మనకు. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి ఛాన్స్ ఉందంటే 8th ఆగస్ట్ నుంచి 4th ఆగస్ట్ వరకు ఎగ్జామ్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది బస్. అది కూడా మన కరోనా వైరస్ అనేది ఇలాగనే స్ప్రెడ్ కాకుంటే, ఓకేనా, కరోనా వైరస్ ఇలానే విజృంభించకుంటే డేట్ అనేది మ్యాక్సిమం 8th నుంచి 14th ఆగస్టు వరకు ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. ఓకేనా, దీనికి మనకు టోటల్గా 11.6 మిలియన్స్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేయడం జరిగింది గ్రామ సచివాలయం. ఓకేనా, ద ఎగ్జామ్ వాజ్ డిలేడ్. ఎందుకు డిలే అయిందంటే కోవిడ్-19 సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ఓకేనా, నవ్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ద secretarial job exam from the 8th to 14th August 2020. The schedule of examination centers will be complete by the 28th of this month. The admit card will be released the 10 to 15 days prior to the exam date. మనకి ఇప్పుడు ఏంటంటే 8th ఆగస్ట్ అన్నారు కదా, దానికంటే ఒక 10 నుంచి 15 డేస్ ముందు మనకు ఆల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి సైట్లో పెట్టడం జరుగుతుంటుంది బస్. ఓకేనా, ఎగ్జామినేషన్కు సంబంధించిన సెంటర్స్ అనేది 28th మంత్ లోపు ఫైనల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అయిన వెంబడే మనకు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. అన్నీ కోవిడ్-19 అనేది స్ప్రెడ్ కాకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఓకేనా, రైట్. మనకేంటంటే ఎగ్జామ్లో తక్కువ మందికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 16 నుంచి 24 మందిని అలో చేయడానికి, ఒక్కొక్క హాల్లో 16 నుంచి 24 మందిని అలో చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి బస్. ఓకేనా, రైట్. మీ అందరూ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఎంత రిలీజ్ చేసినంటే 16,207. అంత పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5th అయితే 61 ఉన్నది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అయితే 246 అండ్ పర్పస్ ఆఫ్ ది హెల్త్ అసిస్టెంట్ అయితే 648. యానిమల్ హస్బెండ్ అయితే 6,858. విలేజ్ ఫిషరీస్, ఓకేనా, 69. విలేజ్ హార్టికల్చర్ అయితే 1782. ఓకేనా, ఇవి ఇంతకుముందు మనకు పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఆల్రెడీ చాలామంది దీని కొరకు వెయిట్ చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ మనకు అఫీషియల్ నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ లింక్ ఉంటుంది. ఓకేనా, దాని ద్వారా మీ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. మళ్ళీ ఏంటంటే రీసెంట్గా గ్రూప్ 1 ఏపీపీఎస్సి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఏపీపీఎస్సి సంబంధించిన క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేకపోతే టీచర్కి సంబంధించిన పోస్టులు కానీ. ఓకేనా, డిగ్రీ లెక్చరర్స్ ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతున్నది. ఓకేనా, ఏర్పాట్లు పూర్తయిన తర్వాత దానికి ఏంటంటే దానికి సంబంధించిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేకపోతే డిగ్రీ లెక్చర్ కానీ, ఓకేనా, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఏపీ గ్రామ నోటిఫికేషన్స్ అర్బన్కి సంబంధించినది. ఇవి నోటిఫికేషన్స్ మీకు అందరికీ తెలిసిందే. ఏదైనా ఇంకా గ్రామ సచివాలయం కానీ, ఓకేనా, ఏపీపీఎస్ సంబంధించిన ఏదైనా విషయాలను గురించి చేయాలంటే తరచుగా మనకు అడ్డా 247ని వెబ్సైట్ని విజిట్ చేస్తుంటే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, విలేజ్ రెవెన్యూ, ఓకేనా, అవన్నీ మీకు తెలిసిందే. ఓకేనా, మనకు కావాల్సింది ఎగ్జామ్. ఓకేనా, ఎగ్జామ్ డేట్ అనేది వస్తున్నది. ఎగ్జామ్ డేట్ ఖచ్చితంగా ఆ రోజు ఉంటుందనే ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలా.
ఓకేనా. లాక్డౌన్ ఉన్నప్పుడు చాలామంది డిలే చేయడం జరిగింది. ఓకేనా. లాక్డౌన్ ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా లేదా అనేది ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ అనేది డిసైడ్ అయితే చేసింది. ఓకేనా. గవర్నమెంట్ డిసిషన్ అయితే తీసుకున్నది. ఓకేనా. 28th రోజు ఫైనల్ చేసేస్తుంది. ఓకేనా. సెంటర్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ద షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి కంప్లీట్ బై ద 28th ఆఫ్ దిస్ మంత్ అన్నారు. దీని ఎగ్జామ్ సెంటర్స్ ఒక్కసారి కన్ఫర్మ్ అయిందంటే ఆల్ టికెట్స్ సంబంధించింది వెబ్సైట్లో పెడుతుంటారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు బిఫోర్ 10 to 15 days ముందు. ఓకేనా. ఎవరికైతే ఎగ్జామ్స్ ఓకేనా 8th నుంచి ముందు 8th నుంచి కానీ 14 వరకు ఆ మధ్యన ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. జస్ట్ 10 to 15 days ముందు అయితే ఆల్ టికెట్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంటుంది. ఓకే. మీకు తెలిసిందే 16,000 పోస్ట్ అనేది అప్లై చేయడం జరిగింది. ఓకేనా. దీంట్లో కొన్ని ఏంటంటే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం జరుగుతుంది. ఓకేనా. అక్కడనే మీకు శానిటైజర్ ఇవ్వడం జరుగుతుంది, హ్యాండ్ క్లీన్ చేసుకోవడానికి. ఓకేనా. రైట్. ఏంటంటే మళ్ళా రూమ్ కూడా ఎక్కువ మందిని అలో చేయకుండా ఒక 16 నుంచి 24 స్టూడెంట్స్ని అలో చేయడం జరుగుతుంది ప్రతి రూమ్కి. రైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉందో కోవిడ్-19కి సంబంధించిన సోషల్ డిస్టెన్స్ అవన్నీ పాటించడం జరుగుతుంటుంది. ఓకే. మీరు అది కరోనా స్ప్రెడ్ అవుతుంది కదా అని ఎగ్జామ్ ఉంటుందిలే అని మీరు డిలే చేయకుండా ఓకేనా, దాన్ని ఏంటంటే నెగ్లిజెన్స్ చేయకుండా ఎగ్జాము మనకు ఆగస్ట్ 8th రోజు ఉంటుందనే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఓకేనా, ఆ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఆగస్ట్ 8th అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రిపరేషన్ని కొనసాగించాలని, మీ ఎగ్జామ్లో మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం బస్. ఓకేనా. మనకు సచివాలయం కానీ లేకపోతే ఏపీఎస్సికి సంబంధించిన ఏ విషయాలైనా కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా Adda247 సైట్ని విజిట్ చేయండి. ఓకేనా. మనకు ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి బస్, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2.0 బ్యాచ్ అనేది ఒకటి ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది ఆల్రెడీ మనం కండక్ట్ చేసినాం. ఓకేనా. అది ఇంకా కొత్త బ్యాచ్ సెకండ్ బ్యాచ్ 2. దగ్గర దగ్గర 180 మంది నుంచి 200 మంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసిండ్రు అనుకో ఈ బ్యానర్ పైన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తి డీటెయిల్స్ అనేది మీకు రావడం జరుగుతుంటుంది. ఓకేనా. ఇక్కడ దీనికి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దగ్గర దగ్గర 4,000. దీన్ని ఏంటంటే మీకు ఫీజు అనేది 4,649 ఉంది. ఓకేనా. దీన్ని మీకు వ్యూ ఆఫర్ అనేది వ్యూ ఆఫర్ పైన మీరు క్లిక్ చేస్తుంటే మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంటుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఓకేనా, మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి బస్. ఇక్కడ మెయిల్ ఐడి మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంటుంది. రైట్. నేను నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా. రైట్. ఇక్కడ కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ Y217. ఈ Y217 కూడా ఉపయోగిస్తే మీకు Y217 ఈ కూపన్ కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. దగ్గర దగ్గర మీకు ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 81% డిస్కౌంట్ వచ్చింది. ఓకేనా. 81% డిస్కౌంట్ వచ్చి మీకు కోర్సు జస్ట్ 1,000 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ 2.0 ఆల్రెడీ 1 బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 15th స్టార్ట్ అవుతుంది బస్, 9 AM to 12 PM. ఇప్పుడు డిస్కౌంట్ అనేది చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటే మీకు తక్కువ డిస్కౌంట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ పర్చేజ్ చేసుకోండి బస్, బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించింది. ఇక్కడ దగ్గర మీకు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కోర్స్ అనేది ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 15th June స్టార్ట్ అవుతుంది, 9 AM to 12 PM. ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఓకేనా. అండ్ బ్యాచ్కి సంబంధించిన స్టడీ ప్లాన్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యాచ్కి సంబంధించిన స్టడీ ప్లాన్ వస్తుంటుంది. ఓకేనా. ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు ఓకేనా, జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ అనేది కవర్ చేయబడుతుంది. 200+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అండ్ 20 మార్క్ టెస్ట్ అండ్ రికార్డ్ చేసిన వీడియోలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏపీఎస్ఐ బ్యాచ్. ఓకేనా. రైట్. ఇక్కడ స్టూడెంట్ వద్ద ఏమేమి అవసరం ఉన్నాయనేది కూడా ఉన్నది బస్. మీకు ల్యాప్టాప్ ఉండాలా, ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ, ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండాలా మీకు లైవ్ క్లాసెస్ వినడానికి. అధ్యాపకుల గురించి తెలుసుకుంటే ఇక్కడ శ్రీనివాస్ సార్ అనేది మ్యాథ్స్ బోధిస్తారు. ఈయనకు 4 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ తిరుపతి సార్ అయితే రీజనింగ్ బోధిస్తుంటారు. ఈయనకు కూడా ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది బస్ ఈయనకి. అండ్ ప్రవీణ్ సార్ అనేది జనరల్ స్టడీస్ బోధిస్తుంటారు. అండ్ రామారావు సార్ జనరల్ స్టడీస్ అండ్
వెంకటేష్ సార్ అయితే ఇంగ్లీష్ బోధిస్తుంటారు. ఈయనకు కూడా 5 నుంచి 6 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. వినోద్ సార్ అండ్ మీకు కరెంట్ అఫైర్స్ బోధిస్తుంటారు బస్. ఈయనకు 8 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. వీళ్ళేందంటే వీళ్ళకి సంబంధించిన డెమోని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఆ డెమో చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బస్. ఓకేనా? వాళ్ళు ఎలా క్లాస్ చెప్తున్నారు, ఎలా ఉన్నదనేది చూసి కూడా మరి ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అనేది బ్యాచ్‌లా జాయిన్ కావచ్చు. ఇప్పుడు ₹1000 ఉంది. క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పిన ఇక్కడ డిస్కౌంట్ అనేది క్యాపిటల్ Y217 ఒప్పిస్తే డిస్కౌంట్ వస్తుంది బస్. ఓకే, థ్యాంక్ యూ. మీరు గ్రామ సచివాలయం ఎగ్జామ్లో సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను.